చాలామంది వచ్చేసరికి జేఎన్‌టీయూహెచ్ కింద అఫిలియేటెడ్ కాలేజ్ అయినా కానివ్వండి, అటానమస్ కాలేజ్ అయినా కానివ్వండి, చదువు అయిపోయిన వాళ్ళున్నారు. చదువు అయిపోవటానికి ఫైనల్ ఇయర్‌లో ఉన్నవాళ్ళున్నారు. చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా వచ్చేసరికి ఎక్కువ శాతం వచ్చేసరికి కౌన్సెలింగ్ ద్వారా వచ్చిన వాళ్ళున్నారు. ఇక మేనేజ్మెంట్‌లో జాయిన్ అయిన వాళ్ళు చాలా తక్కువుంటారు. ఎందుకంటే వాళ్ళ రోజున ఎంత ర్యాంక్ వచ్చినా కూడా సీటు కౌన్సెలింగ్‌లో ఈజీగా దొరుకుతుంది. అయితే ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది, కొత్త సమస్య. సో దాని గురించి ఇప్పుడు మరి జేఎన్‌టీయూహెచ్ అఫిలియేటెడ్ అటానమస్ కాలేజ్ కూడా ఎఫెక్ట్ అవుతాయా అని చెప్పేసి స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో ఇంతకీ అది ఏంటి, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్‌టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఇప్పుడు వచ్చేసరికి చదువు అయిపోయిన వాళ్ళకేమో పీసీసీఎంఎం ఇవ్వట్ల. పీసీసీఎంఎం ఇవ్వకుండానేమో పీసీ నెంబర్ తెలియదు. పీసీ నెంబర్ తెలియపోతేనేమో ఓడి ఎలిజిబిలిటీ చూపించినా అందులో అప్లై చేయడానికి ఉండదు. అయితే పోనీ ఓడి ఎలిజిబిలిటీ చూపించినప్పుడు పీసీ నెంబర్ ఉంటుంది అంటే ఫస్ట్ 2 లాస్ట్ 2 ఉంటాయి. నేను ఒక వీడియో పెట్టాను చూడండి, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ అని చెప్పేసి. సో దీనికన్నా ముందు వీడియో అందుట్లో చూపించాను అదేంటని. అయితే మరి ఇది ఒక ఎత్తు అయితే, ఇక అన్నీ అయిపోయిన వాళ్ళకి ఇదైతే, జరుగుతున్న వాళ్ళకి వచ్చేసరికి అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు ఇది అవుతాయో తెలియదన్న ఉద్దేశంలో ఉన్నాయి. దానికి ఒక ఉదాహరణ వచ్చేసరికి మన డిగ్రీ ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ చేసేయటం అనమాట, డిగ్రీ కాలేజీలు యూనియన్ వాళ్ళు వచ్చేసరికి. దీనికి కారణం ఏంటంటే ఈ రియంబర్స్మెంట్ నిధులు ఏదైతే ఉన్నాయో ఇవి రిలీజ్ కావట్లేదు. రియంబర్స్మెంట్ నిధులు రిలీజ్ కాకపోతే ఈ కాలేజీలు ప్రాబ్లం ఏంటంటే, మరి కాలేజీలు వాళ్ళు వచ్చేసరికి మేము ఫీజులు కట్టించుకోకుండా ఫ్యాకల్టీకి జీతాలు ఎక్కడి నుంచి తెచ్చాం. ఎందుకంటే 3 నెలలు పెండింగ్ పడింది జీతాలే. ఇప్పుడు అంటే ఈ పాత బకాయిలు 4,000 కోట్లు రావాలి రియంబర్స్మెంట్ కాలేజీలకి. మరి వీళ్ళకి ఫీజులు కట్టించుకోకపోతే ఇప్పుడు వీళ్ళకి శాలరీస్ ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి, ల్యాబ్లు ఎక్కడి నుంచి నడపాలి, ఇవన్నీ మేము మెయింటెనెన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తామని చెప్పేసి వీళ్ళు ఒక ధోరణిలో ఉన్నారు. అయితే స్కూల్స్ వాటి మీద ఏదో ట్రస్మా చట్టం ఒకటి రూపొందించారు. సో మరి దాని ఎఫెక్టు ఈ జేఎన్‌టీయూహెచ్ అఫిలియేటెడ్ అటానమస్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీల వరకు కూడా పడుతుందంటే చెప్పలేమన్నట్టు ఉందన్నమాట ఉద్దేశం. అయితే కొన్ని కాలేజీలు ఏంటంటే అసలు చదువు అయిపోయినా కూడా ఈ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. అయితే ఇప్పటికే ప్రభుత్వం వాళ్ళు అయితే స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టద్దు, మీరు సర్టిఫికెట్లు వాళ్ళే ఉంచుకోవద్దు. అయితే కౌన్సిలింగ్ జరిగినప్పుడు వచ్చేసరికి జిరాక్సులు తీసుకొని ఒరిజినల్స్ వెరిఫై చేసి ఒరిజినల్ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పినా కూడా వీళ్ళు ఉంచుకుంటున్నారని చెప్పేసి స్టూడెంట్స్ అంటా ఉన్నారు. అయితే ఏంటంటే వీళ్ళు అనేది ఏంటంటే ఏఐసిటీ నుంచి ఆర్డర్స్ వచ్చినా కూడా ఫైన్లు వేస్తామన్నా కూడా వీళ్ళు లెక్క చేయట్లేదంటే ఏంటంటే, ఇప్పుడు మరి మేము నడపాలి కదా, మేము అప్పులు తెచ్చి నడుపుతున్నాం అని చెప్పేసి వీళ్ళ దూరంలో వీళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళేమో కట్టేసుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక డబ్బులు కట్టిన వాళ్ళు ఉంటారు చూసారు, రియంబర్స్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే అసలే ఆపర్చునిటీస్ కొంచెం పలసపడ్డాయి. సో ఇట్లాంటి సందర్భంలో ఈ పీసీసీఎంఎం ఓడి 4 రోజులు లేట్ అయినా ప్రాబ్లం ఉండదు, ఫైన్ పడుద్ది. కానీ పీసీసీఎంఎం లేకపోతే ఎవడో ఇంటర్వ్యూకి కూడా రానివ్వట్లేదు. మరి మాకు ఆపర్చునిటీస్ పోతున్నాయని చెప్పేసి వీళ్ళు బాధపడతా ఉన్నారు. మరి మొత్తానికి ఈ ట్రస్మా చట్టం ఏదైతే అటు స్కూల్స్కి పెట్టారో వీటికి కూడా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పేసి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అదొకటను. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి ఈ రియంబర్స్మెంట్ నిధులు అసలు పడతాయా పడవా, ఇప్పట్లో పడకపోతే ఇప్పుడు సంవత్సరం పడవు, మరి మాది అయిపోయి ఇప్పుడు సంవత్సరం అవుతుంది, మరి మా సర్టిఫికెట్లు ఇవ్వరా అంటే. సో అన్ని కాలేజీలు అలా చేయట్లేదండి, కొన్ని కాలేజీలు మాత్రమే అలా చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు పాపం చాలామంది అసలు రియంబర్స్మెంట్తో సంబంధం లేకుండా ఇచ్చేస్తున్నారు అన్నమాట సర్టిఫికెట్స్. అదే అనమాట.